దయచేసి ఈ పాయింట్ గమనిస్తారని ఆశిస్తున్నాను. నేను నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దామోదర్ నరసింహ ఏం ప్రకటన చేసిండు? కమిషన్ నివేదికనే మేము అమలు చేస్తున్నాము అని అన్నారు. కమిషన్ నివేదికను ఆమోదించింది ఎప్పుడు? అదే చెప్పిండు, ఫిబ్రవరి 3, 4 తారీఖు నాడు ఆమోదించిండు. ఆమోదించిన దాని ప్రకారమే చట్టాన్ని రూపొందించారు. మరి ఫిబ్రవరి 3, 4 తారీఖు నాడు కమిషన్ నివేదికని ఆమోదిస్తే మరి రెండోసారి కమిషన్ గడువు ఎందుకు పెంచిండ్రు? మొదటి కమిషన్ నివేదికని ఆమోదించమని చెప్తున్నారు కదా. ఫిబ్రవరి 3, 4 తారీఖు నాడు ఇచ్చిన కమిషన్ నివేదికని ఆమోదించమని చెప్తున్నారు కదా. మరి ఫిబ్రవరి 19 తారీఖు నాడు మార్చి 10 వరకు మళ్ళా కమిషన్ గడువు ఎందుకు పొడిగించారు? రెండోసారి కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? రెండోసారి కమిషన్ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? ఆ నివేదికను ఏం అధ్యయనం చేసిండ్రు? ప్రజలకు ఎందుకు తెలియజెప్పట్లేదు?